ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు అయిన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కొంత సమయాన్ని మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వాళ్ళు పాలు పొందనైండగా చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. మా తండ్రి వాక్య పిల్లలు మేము పరీక్షించుకొని యోగ్యమైతే వాళ్ళు పాలు పొందడానికి కృప దయచేయండి. పాపిక వ్యక్తిని విశ్వాస ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. యేసు నామను స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోగినట్లు యెహోవా వారిని నడిపించను. యెహోవా వారిని నడిపించను. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును. దానికి హాని చేయక తప్పించుచుండును. దానికి హాని చేయక తప్పించుచుండును. మొదట మనం చదివిన భాగంలోకి వెళ్తాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. దీని సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే సహనముతో భరించడము. ఏం చేయడం? సహనముతో భరించడము. లూకా సువార్త 3వ అధ్యాయము 16-17. యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారను విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. చాలు. ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. అవునా? అగ్ని బాప్తిసము అనగా కష్టాలు, శ్రమలు, పరీక్షలు వీటన్నిటిని సూచిస్తున్నాయి అగ్ని బాప్తిసం. కనుక మన ప్రతికూల పరిస్థితులు ఒత్తిడికి, నిరుత్సాహానికి, నిరాశపడి వెనుకండ వేస్తూ ఆగిపోతూ భిన్నమైన తట్టు తిరుగుతూ వెళ్తూ వస్తుంటాం. అందుకే ఇక్కడ సమస్తము నెరవేర్చిన వారై నిలకడగా ఉండాలి అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఏంటంటే పడిపోకుండా నిలవడగా సహనంతో భరించడం అంటే సహనముతో భరించడము. ఇక్కడ చూస్తాను చూడండి. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదవండి. వారు క్రీస్తు పరిచారకుల, ఇక్కడ చూడండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితే మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల
దూతల చేత 5 మార్లు 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఒకటి తింటిని. తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి 3 బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ఒక్కసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు ఓడ పగిలి శ్రమపడి 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని. ఒక రాత్రింబగళ్ళు సముద్రములో రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటుంది. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేక ఉన్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. చాలు. పౌలు కన్నీళ్లు కార్చి మరి ఎట్లు ప్రభు కొరకు సహించాడు అనే సంగతిని ఇక్కడ చూస్తాం. అర్థమండి. వాస్తవంగా పౌలు సంగతి సౌలుగా ఉన్నప్పుడు ఎట్లు ప్రవర్తించాడు. సౌలు మరి మనందరికి బాగా తెలుసు. దేవుని పిల్లలను పరిశుద్ధులను మరి ఈడ్చుకొని వెళ్ళి చెరసాల వేసి చంపి నానా రకాల ఇబ్బందుల పాలు చేసినాడు. అవునా? చంపడానికి వెనుకాడని జీవితంలో కొనసాగించాడు. దేవుని పిల్లలను పరిశుద్ధులను ఆ విధంగా చేస్తూ ప్రభు ఒక దినం దర్శనం కలిగి ఆ దర్శనం ద్వారా ప్రభు ఆయనతో మాట్లాడి రక్షించుకున్నాడు. అయితే రక్షించినటువంటి ఈ పౌలును సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చాడు. మార్చిన తర్వాత ఆయన ప్రభు కొరకు ప్రభు అన్నాడు అని పిలిచినప్పుడు నా కొరకు ఎన్ని శ్రమను అనుభవించాలో అది నేను చూస్తాను, నువ్వు వెళ్ళు ఆయన సువార్త చెప్పన్నాడు అననీయతో. అననీయ మరి సేవకుడు కాదు. వాస్తవంగా అననీయ మంచి భక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి. మాట్లాడి వెళ్ళి ఆయన సువార్త చెప్తూ ఉంటే అప్పుడు ప్రభు దర్శనం ద్వారా సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అవునా? మనం హింసించమా? ప్రభుని ఎంత హింసిస్తాం మనం చెప్పండి చూద్దాం. కనుక ఇక్కడ ఏంటంటే కొందరు తిరస్కారము, కోడా దెబ్బలు, మరి బంధకములు, ఖైదులు అనుభవించి రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గములతో చంపబడ్డారు. దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకము యోగ్యమైనది కాదు. ఏప్రిల్ రాశి పత్రిక 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి. చూడండి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. అంటే ఆ శ్రమలోనే కొనసాగించడం బెస్ట్ అనుకున్నారు. మనమైతే ఒక ముక్కు మీద ఈగ ఆలలియం మనం అంటేదా, ముక్కు మీద ఒకసారి చూడతాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ముక్కు మీద ఆలుతుంది అంటాం. అవునా? కోపం. చూడండి, వాస్తవం కదా. ప్రభు పిల్లలు ప్రభు కొరకు అన్నిటికీ వారు పొందయాతన పెట్టబడ్డారు. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి,
శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. యోగ్యమైనది కాదు. కనుక సహనముతో భరించడము అని అంటే ఇలాంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు ఎంతవరకు మనం సహిస్తాం? ఒక మాట అంటే పడలే, ప్రభు కొరకు సహించలేని జీవితంలో మన ఆత్మీయత కొనసాగుతున్నాం. దాన్ని ఎంత ఎల్లాట్ చేస్తాం. ఏ చిన్న మాట అయినా కూడా ఎంత అంటే అంత లాగడానికి ప్రయత్నిస్తాం. మనం ప్రభు కొరకు నిందలో మనం భరిస్తామా? సహిస్తామా? ఓర్చుకుంటామా? చెప్పండి. మన కష్టాలు మనమే సహించలేము. ఏమంటారు? మనలను ఒక సంగతి, మనలను పరీక్షించేది ఎవరు చెప్పండి? మనలను పరీక్షించి పరిశోధించేది ఎవరు చెప్పండి? మీకు తెలిసింది. మనలను పరీక్షించి పరిశోధించేది ఎవరు? ఎక్కువగా సాతాను ఏం చేస్తాం? నిందిస్తాం. వాస్తవం కదా? సాతానుని నిందించడం ఒకటి. ఎదుట ఎవరి ద్వారా అయితే ప్రతికూల పరిస్థితులు, నిందల, అవమానములు మరి ఎదుర్కొంటున్నామో వారిని సాతానుగా భావించుకుంటాం. అవునంటారా? లేదు. వాస్తవేనా? అయితే ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ దేవుడా సాతానా అని చెప్పినప్పుడు ఇక్కడ దావీదు ఏమంటాడంటే, బాధలకు కొన్ని సాతాను నిందిస్తూ ఉంటాము, సర్వసామాన్యం. కొన్నిసార్లు మన పరీక్షల్లో సాతాను పాత్ర ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో మనం పొందే శ్రమలకు, అనారోగ్య పరిస్థితులకు, ప్రతికూల పరిస్థితులకు, నిందల అవమానాలకు సాతాను పాత్ర కొంతవరకు ఉంటుంది, కాదని కాదు. చూడండి, మన కీర్తన 11:5, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను. ఇలా ఎవరిని పరిశీలిస్తాడు? దేవుడు. మనల్ని పరీక్షించి పరిశోధించేది ఎవరు? దేవుడు. సాతాను పైన నేరం వేస్తుంటాం, మనం సాతాను మీద నిందమోపుతుంటాం. సాతాను మరి ఈ సాతానుగా పనిచేస్తున్నాడు అనుకుంటాం మనం. ఎవరైనా సరే కుటుంబాల్లో, ఏ కుటుంబంలో ఎవరున్నా ఎక్కడున్నా కూడా సాతాను మీద వేస్తాం. కానీ ఇక్కడ ఏమంటాడు? యెహోవా నీతిమంతులను పరిశీలించును. దేవుడు క్రైస్తవునిగా సాతాను నిందిస్తాం ఎప్పుడు కూడా. అయితే సంగతి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ తర్వాత దుష్టులను బలత్కారాసక్తులు ఆయనకు అసహ్యులైన వారిని కూడా పరీక్షించడు, దాన్ని నీతిమంతులను పరిశోధిస్తాడు. అవునంటారా? లేదా? నీతిమంతులను ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 105 వచనాలు. ప్రవక్తే కాని కలలు కనబడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను. చాలా జాగ్రత్త చూడండి. ఈ ఎదుట సూచక్రియలనైనను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతల అనుసరించి పూజించము రమ్మని చెప్పిన ఇతర దేవత అన్న దగ్గర సంఘాలు పెట్టుకోండి. విన్నారా? ఇతర దేవతలు అనగా సంఘాలు పెట్టుకోనండి. దేవతలు మనం ఎప్పుడు కూడా వచ్చేయము. ఏమంటారు? సంఘాలు. అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకుంటకు మీ దేవుడైన యెహోవా పరీక్షించున్నాడు. ఒక్క నిమిషం. ఎవరు పరీక్షిస్తున్నారు? సాతానా దేవుడా? సాతానా దేవుడా? ఎవరక్క? ప్రభు. దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏమట? యెహోవా. ఎందుకు? ఏమని? మీరు నన్ను ప్రేమిస్తున్నారో లేదా అని తెలుసుకోవడానికి ఏమంటాడు? ఆ మాట, మీ దేవుడని యెహోవా మిమ్మల్ని పరీక్షించున్నాడు. ఎందుకు?
మీరు ఆ మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆ ఆయనకే భయపడి ఆ ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆ ఆయన మాట విని ఆ ఆయనను సేవించి ఆ ఆయనను హత్తుకుని ఉండవలెను. ఆ నీవు నడవవలెనని ఆ నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములలో నుండి ఆ నిన్ను తొలగించినట్లు. చాలు. ఇక్కడ చూడండి, ఇదే వచనంలో ప్రవక్తల మాటలు, కలలు కనువాని మాటలు వినకూడదు అంటే మనం తప్పకుండా వింటాం. ఏం చేస్తాం? దేవుడు ఏదైతే వద్దని చెప్తాడో అదే చేయడానికి వెనుకాడకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అయిన తర్వాత ఇంకేమంటాడంటే, ఏలనగా మీరు మీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను ప్రేమించుతున్నారో లేదా తెలుసుకొనుటకు ఏం చేస్తున్నాడు? మనల్ని పరీక్షించి పరిశోధిస్తున్నాడు. మన విశ్వాసము దేవుడి మీద ఉందా, మనుషుల మీద ఉందా? దేవుడి రూపం ఉందా, లేకపోతే సాతాను రూపం ఉందా? రక్షింపబడ్డాము అంటే కంప్లీట్గా మన మైండ్ అంటే డైవర్ట్ కావాలి. లోక ఇచ్చలతో అన్నిటికీ చావాల్సిందే. దేవుడు ఎప్పుడైనా దేవుడితో, దేవుడి ప్రజలతో, ప్రజలతో దేవుడి సహవాసం, మందిరము సువార్త మోకాల మీద ఉండడం, పరిచయం చేయడం, ఈ ఆసక్తి ఎల్లప్పుడూ ఉండాలి. అది అంతం వరకు ఉండాలి. ఇప్పుడు చూసినాం కదా, ప్రభు నిమిత్తము శ్రమలు పొందినటువంటి వారి యొక్క జీవితాలు చూసినాం. ఎలాగున్నది చెప్పండి? ఎత్తు శ్రమ పడ్డారు. వారు నిందలు, అవమానం కాదు, మాటలతో కాదు, అతచాట్లు అయిపోయారు, రంపములతో కోయబడ్డారు. అవునా? నువ్వు రక్షింపబడ్డావంటే ఒక మాట అంటే పడవు, మళ్ళీ ముఖం చూపియం. ఏమంటారు? ఇది మన పరిస్థితి. మన ఆవగిందంతా కూడా ఆత్మీయత లేదు. దాన్ని పోల్చుకుంటే ఏ దాన్ని మనం సహించగలుగుతున్నాం, ఎన్ని ఓర్చుకోగలుగుతున్నాం? ప్రభు నిమిత్తం. ప్రభు మన పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామో లేదా తెలుసుకోవడానికి ఈ కార్యములను మనకు తీసుకొస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామా, లేకపోతే పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నామా లేదా అనే సంగతి. అది నేను కల్పించప్పుడు కాదు, ఇక్కడ ప్రభు రాసించాడు. వాస్తవం కదా. ఇంకా ఏమంటాడు? మీరు మీ దేవుడని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞ అనుసరించి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. నీవు నడవలనని నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గముల నుండి నీవు తొలగించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన దాస్య గృహం నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించాను గనుక ఆ ప్రవక్తయే కానీ, ఆ కళ్ళు కనువాడే కానీ మరణశిక్ష విధింపవలను. అటు మీ మధ్య నుండి ఆ చెడుతనమును విసర్జించవలను. అవునంటారా లేదా? కనుక మన జీవితంలో ఈ శ్రమలు, దుఃఖములు ఇవన్నీ ఎవరి చేత? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, మనుషులు కాదు, సాతాను. ఎక్కువగా సాతాను నిందిస్తుంటాం మనం. ఎదుటివారి ద్వారా ఏదైతే ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటామో వారిని సాతానుగా భావించి చెప్పుకుంటా తిరుగుతూ ఉంటాం. సువార్త కట్టి ఇదే సువార్త అయిపోతుంది అలాంటి పరిస్థితుల్లో. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. యోబుకు ఎన్ని శ్రమలు వచ్చాయో మనకు బాగా తెలుసు. అవునంటారా లేదా? యోబుకు మరి ఎన్ని శ్రమలు వచ్చాయో మనకు తెలుసు. అయినప్పటికీ ఏమంటారు తెలుసా? ఆ శ్రమలన్నిట్లో కూడా చూడు, యోబు 19 వచ్చాయి, 21వ వచనం. దేవుని హస్తము నన్ను ముట్టి ఉన్నది. చూడండి, ఎవరిని అంటున్నాడు? దేవుని. సాతాన్ని అంటున్నారా? అసలు సాతానుచే పీడింపబడ్డాడు. సాతాను పర్మిషన్ తెచ్చుకున్న దేవుని దగ్గర, నీవు అన్ని సమృద్ధిగా ఇచ్చావు కనుక ఆయన నిన్ను భక్తి చేస్తున్నాడు, నీకు జీవిస్తున్నాడు, నీతిమంతుడుగా అంతగా సాతానుడు ప్రభుతో చెప్తూ వచ్చాడు. అయితే దేవుడు తనని ఏమిచ్చాడు? ఆయన శరీరం మీద ఏం చేసుకున్న ఆయన ఆత్మ ఇవ్వడానికి వీల్లేదని ఆ పర్మిషన్ ఇచ్చి పంపించాడు. ఎంతవరకు శ్రమ పెట్టాలో యోబు గ్రంథం 3వ అధ్యాయంలో అన్ని మనం సమస్తాన్ని పోగొట్టుకున్నాడు దేవుని కొరకు. మనం పోగొట్టుకుంటామా? సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటామా? ఎంతగా ఎంచుకుంటామా? సమస్తం పోగొట్టుకున్నాడు, తిరిగి సమస్తాన్ని మళ్ళా రెట్టింపు ఆశీర్వాదాలు పొందినాడు. అందుకే ఇప్పుడు చదవండి ఈ మాట. దేవుని హస్తము నన్ను మొత్తినై ఉన్నది, నా మీద జాలిపడి
నా స్నేహితులారా నా మీద ఒక దిక్కు ఈ మరణాపాయంలో ఉన్నటువంటి పరిస్థితులు తన ఒక్కడికే కాదు, కుటుంబం అంతటికి, పశువులన్నింటినీ తొలగించేశాడు. మరి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా, భార్య సైతం సహించలేకపోయింది. ఆ దేవుణ్ణి దూషించి ఏమన్నది, మరణం కమ్మని ఆయన మాట్లాడితే ఆమె మాట విన్నాడా? దేవునికి విధేయ చూపించాడు. దేవుడు క్షేమం కొరకే మన బతికేది, శ్రమ వస్తే సహించేది లేదా ప్రభు కొరకు అని మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ అందుకంటాడు, ఏమంటాడంటే ఈ మన ప్రియ ప్రభు ఆయన చెప్పిన రీతిగా దేవుని హస్తము నన్ను మొత్తున్నది. దేవుని సెలవు లేకుండా ప్రతికూల పరిస్థితులు ఏమాత్రం జరగవు. ఒక్కటి నేర్చుకోండి, ఎప్పుడైనా సరే ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా ఊడదంటాడు. అవునంటారా లేదా? అలాంటప్పుడు విరుద్ధంగా ఎవరు ప్రవర్తిస్తూ వచ్చినప్పటికీ ఆయన సెలవు తీసుకొని మన దగ్గరికి అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు? మన పూర్ణ ఉదయంతో పూర్ణాత్మతో దేవుని ప్రేమిస్తున్నామో లేదా తెలుసుకోవడానికి ఆయన మనం ఏం చేస్తాడు? ప్రతికూల పరిస్థితులు, శ్రమలు, నిందలు, అవమానాలు తీసుకొని వస్తాడు. కనుక మన జీవితం ఎలాగుంటుందో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దాంట్లో పరీక్షించుకొని మనం అందుకే ఇక్కడ ఏమంటాడంటే, యోబు బాధల్ని విపత్తులను చూసి యోబు స్నేహితులు ఇంకా ఆయనను ఒక దిక్కు ఆయన మరణాపాయంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. మరి అంత శ్రమలో కూడా ఆదరించేదానికి బదులు విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నా అంటే ఆ పరిస్థితిలో యోబు తానే నీతిమంతుడను అన్నట్టుగా వారితో మాట్లాడుతూ వచ్చాడు. తానే ఆ ముగ్గురు స్నేహితుల కంటే ఈయన యోగ్యుడు అని ఆయన మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు, అప్పుడు ఆ సమయంలో కూడా యోబు గ్రంథం అంతా చదివితే మనకు అర్థమైంది. ఇవన్నీ ఇప్పుడు మేము చెప్పడానికి లేదు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అవునా? మనం చేస్తామా? దేవుడు మనకు వచ్చి చంపుతాడా? దేవుడు చంపుతాడా? దేవుడు ఉపయోగించుకునే పాత్రలు ఉన్నాయి. వారు కొన్నిసార్లు అన్యజనులను కూడా వారు ఉపయోగించుకుంటారు. కనుక మన జీవితంలో ఎప్పుడు ఏ సందర్భంలో కూడా మనము విసుగకూడదు. ప్రభు కొరకు సహించాలి. 13వ అధ్యాయం యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చూడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును. అబ్బా, చూసావు? అలాంటి భక్తి విశ్వాసముని కలిగి ఉన్నామా? ఆ దేవుడు నన్ను చంపిన నేను, ఆయన ఏమంటాడు? ఎంత మంచి మాట! చూడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. మనం ఎవరి కనిపెడతాం? మన జీవితం ఎలాగుంది చెప్పండి. కనుక యోబు సాతాను దాడి ఎదుర్కొంటున్నాడు, కానీ ఎవరు అసలు దేవుడు అనుమతించకుండా జరగదని సంగతి యోబు తెలుసుకున్నాడు. కనుక మన పక్షంగా దేవుడున్నాడనే సంగతి ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదివే. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. చూసావా ఎంత బాగుంది? మనకు వాస్తవంగా చెప్పాలంటే ఆయనే మనకు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, మనల్ని ప్రతికూల పరిస్థితి తీసుకొస్తాడు. ఆ తెచ్చినా కూడా ఆ శ్రమలు ఎప్పటి వరకు చెప్పండి? అవి శోధనలు తప్ప మరి ఎవరికి ఎంతవరకు ఒక వ్యక్తికి ఎంతవరకు సహించగలుగుతాడో, ఎంత శ్రమలు రావాలో అన్ని శ్రమలు తీసుకొచ్చినా దాన్ని ఓర్పుతో మరి పేషెంట్గా మరి కీడు చేయడానికి ఉద్దేశించాడు. ఎప్పుడైనా నేను అనుకున్నాను, నా జీవితం నేను చెప్తున్నాను, దాదాపు
40, 50 తర్వాత వరకు నాకు ఏ రోగము నొప్పి అసలు ఏమీ ఉండేది కాదు. ఏజ్ ఎక్కువైన కొద్దీ బలహీనతలు ఎక్కువైతున్నాయి. ఇంకా రకరకాల మీరు ఎంతవరకు సహించగలుగుతారో కానీ ఒకటి తర్వాత ఒకటి దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకంటే మనను సిద్ధం చేసి తీసుకుంటాడు, కానీ నశించి నరకానికి పంపడానికి ఎన్నడూ ఆయనకి ఇష్టము ఉండదు. కనుక మన జీవితంలో ఇక్కడ ఏమంటారు, మరొకసారి చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. చూడు, మనం ఎంతవరకు సహించగలుగుతామో అంతవరకే తీసుకొస్తాడు. అంతకంటే ఎక్కువ బలహీనతలు కానీ, రోగాలు కానీ, సమస్యలు కానీ, ఇంకేమైనా సరే ఎంతవరకు సహించాలో అంతవరకే తీసుకొస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయను. చూడు, 2 కొరింథీ 12:9-10. నా కృప నీకు చాలును. ఏమంటాడు? ఏ స్టేజ్ ఎంతవరకు నీవు సహించగలుగుతావో అంతవరకు తీసుకొస్తాడు. కనుక మళ్ళీ మనం బాగు చేయు, స్వస్థపరచు, లేకపోతే ఇది చేయట్లే, ఇది కావాలి, అది ఏది మన ప్రాబ్లమ్స్ ఏముంటుంది చెప్పడానికి ఏం చేస్తాడు? నా కృప నీకు చాలు. నాకు వాగ్దానం ఇచ్చాడు 3 years బ్యాక్. ఇదే వాగ్దానం, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. కనుక ఏమంటాడు? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చూడండి, మన బలహీనతలో ఆయన కృప ఎట్లా పరిపూర్ణం చేస్తున్నాడు. దురుద్దేశంతో మనల్ని హింసించేవాడు, నిందలు మోపేవాడు, రోగాలతో ఉంచేవాడు కాదు. ఇంకా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎంతే బహు సంతోషముగా అతిశయపడుతుంది. అబ్బా, ఇప్పుడు ఏమైపోయింది? యోగు పౌలు ఎంత నా బలహీనతలందు నేను సంతోషిస్తున్నా అంటాడు. విన్నారా? మనం ఏం చేస్తాం? సంతోషిస్తావా? ఏం చేస్తాం? ఎప్పుడైనా వాక్యమునకు పోల్చుకోవాలా మన హృదయాన్ని. వినరా? కనుక యోబు ఎప్పుడైనా ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుతున్నాను. కనుక మన జీవితంలో మనం పరీక్షించి దేవుడు ఏం చేస్తాడు? మనం పరిశోధించినప్పుడు ఆయన పైన ఏమాత్రం నిందలు మోపకూడదు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం జరుగుతుంది? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. అర్థమైందా? సమస్తము సమకూడి దేవుడు అనుమతిస్తాడు, తీసుకొస్తాడు. అర్థమైందా? మనం తొందరపడక ఎవరిని నిందించే అవసరం లేదు. దేవుడు అనుమతించకపోతే ఏది జరగదు. ఒకసారి ఒక జరిగిన సంగతి చెప్తా, ఆంటీకి తెలుసు. చూడండి, ఒక మాట. మనం జూలై 23 ఆంటీ బర్త్డే, ఆంటీ సేవకురాలది బర్త్డే. విన్నారా? నా బర్త్డే నా విడిచిపెట్టేయండి. నా బర్త్డే నాకే గుర్తురావు, ముందే అంత వాళ్ళు వీళ్ళు చెప్తే గుర్తొస్తుంది నాకు. కానీ ఆమె బర్త్డే రోజు మొత్తము నేనంటే మర్చిపోయినాను అనుకుంటాం, పనులు బట్టి. మా పిల్లలు కూడా మర్చిపోయి ప్రతిసారి మార్నింగ్ లేవగానే విషయం చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది అంటే ఎందుకు చెప్తున్నా మాట? దేవుడు అనుమతిస్తాడు. ఏమంటారు? మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనము అయితే బలహీనతలు ఉంటాయి, కానీ దేవుడు ఉద్దేశించిన రూపంలోకి రావాలంటే ఆయన అనుమతిస్తాడు. అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఆయన చేసేవాడు కాదు. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మనకు పరీక్షలు, హింసలు, మరి ప్రతికూల పరిస్థితులు వస్తూనే ఉంటాయి. వస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటాడు చూడు, 1 Peter 4:12.
ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మిమ్మల్ని పరిశోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మీకు మహాశ్రమను కలుగుతున్న గురించి అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీకేదో యొక్క ఆశ్చర్యపడకుడి. వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఆ. మీరు మహానందముతో ఆ. సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు క్రీస్తు వారందరూ యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. సుఖం పొందరా? హింస పొందుదురు. హింస సుఖం పొందరేమో అనుకుంటున్నా. ఏమంటారు? క్రీస్తు యేసునందు. కనుక మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష కూడా దేవుడు అనుమతించకుండా మనకి ఏది రాదు. కనుక తాను నీతి నిమిత్తము, అందుకే మొత్తం 5:10 ఏమంటారు? నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది? పరలోక రాజ్యము వారిది. కనుక ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు క్లోజ్ చేస్తాను. ఒక చాప్టర్ పూర్తిగా కాదు, ఆయన ఈ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. విన్నారా? ఇప్పుడు నేను పాట పాడిచ్చాను కదా. ఏ పాట? 3 వచనాలు పాడిచ్చాను. ఉన్నత స్థలములపై అన్నా ఎక్కించి చూపించే ప్రభా, కొద్దిగా దాంతో ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. యెహోవా ఆ ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషాతో మాట్లాడుతున్నారు. అమ్మాయితో, ఎవరు? ఆ తల్లితో. యెహోవా క్షామము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చెప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. చాలు. దైవజనుడు చెప్పిన మాటను వెంటనే నమ్మింది, విధే చూపించింది, వెళ్ళిపోయింది. అర్థమైంది? మన ఈ దినాల్లో మనం చెప్పిన మాట ఎవరు వింటారు? చెప్పండి. ఎవరు వింటారు? దేవుడు వింటావా? వింటావా? చెప్పండి. దేవుడి పిల్లలు, సేవకులు, పరిశుద్ధులు వాక్యాన్ని ఆధారం చేసుకొని సలహా ఇస్తారు. ఒట్టితో లోక జ్ఞానాన్ని బట్టి కాదు. విన్నారా? వాక్యమును ఆధారం చేసుకొని వారు ఆత్మీయులైతే, వేరే వారైతే పొల్లుపోయే మాటలు చెప్పుకుంటూ పోతుంటారు. అవి సరి అనేవి కావు. కనుక ఇక్కడ ఏమంటాడంటే, నాకు ఎదురైన పరీక్షలు అల్లకల్లలో ఏమంటే నడువ ప్రభు తన వాగ్దానం ద్వారా నన్ను అధికముగా ప్రోత్సహించాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అయ్యో, అందరికి నార్మల్ లోపు, కాళ్ళ లోపులు, మోకాళ్ళ లోపులు ఎట్లా పరిగెత్తుతావు? అలేక ఏమంటారు? దేవుడు చూడు ఎట్లా అంటున్నాడు, చూడు ఎంత చక్కగా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూడండి 31:5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దానిని కాపాడుచు విడిపించుచునుండును, దానికి హాని చేయక తప్పించుచునుండును. చూడండి, ఇప్పుడు ప్రపంచం అంతట్లో కూడా యెరూషలేము అంత చిన్నది లేదు, తక్కువ జనాభా. మనం ఒక ఎంత ఉంటుందంటే, ఒక మంచి గ్రామం ఉంటుంది, పెద్ద గ్రామం అంతకంటే ఎక్కువ ఉండదు, తక్కువ. అయితే వారు ఎంతమందితో యుద్ధం చేసినప్పటికీ కూడా అన్ని జనులు, అన్ని దేశస్తులు కూడా ఇజ్రాయెల్ కంట్రీతో మనం గెలవలేమో అని తెలుసుకున్నారు. వారి తీర్మానము యూదుల ద్వారా వాళ్ళు ఇప్పుడు మనం ఉపయోగించే ప్రతిదీ వస్తువు కూడా
వారి యూదుల ద్వారానే చేయబడ్డాయి. ఒక్కొక్కటి లిస్టు చెప్తా ఉంటారు వాళ్ళు, అవన్నీ ఇప్పుడు మనకు చెప్పడానికి అది. కానీ అయితే అలాంటి వారు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసిన వారిని ఉన్నత అంతస్తుకి వెళ్ళిపోయారు, కానీ తక్కువ లేదు. అలాంటి వారు మరి చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇరాన్, మరి గాజా, మరి హమాస్, పాలస్తీనా, ఇవన్నీ మొత్తం కంప్లీట్గా జయించారు. దీన్ని సహించలేక ఇరాన్ వచ్చి అది చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు. అయితే కొంతకాలం అయితే దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎవరు టెర్రరిస్టులు ఉన్నారే వాళ్ళందరినీ అర్థం చేసేసినారు. ఇప్పుడు ఒక్కడు మాత్రం మిగిలిండు, ఆయన కూడా దగ్గరకు వచ్చింది. వినరా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ వాక్యంలో ఏమంటుండు, ఇశ్రాయేలు ప్రజలను వారిని పక్షులు ఎగురుచు తమ పిల్లలు కాపాడినట్టు సైన్యుల అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. ఏం చేస్తాడు? యెరూషలేమును కాపాడు. వాగ్దాన దేశం అది, పరిశుద్ధ పట్టణం అది. అది హోలీ ల్యాండ్ అంటారు దాన్ని. పట్టణం అంతటిని హోలీ ల్యాండ్ అంటారు. ఏ దేశానికి ఉన్నదా? ఏ ప్రాంతానికైతే ఉన్నదా? ఎక్కడ లేదు. దేవుని చేత ఏర్పడదు. దానికి ఎక్కడ వెళ్ళినా కూడా వారికి సహాయం చేస్తూ ఉంటాడు, దాన్ని కాపాడి విడిపిస్తాడు. మళ్ళా విన్నారా? కనుక అలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఇక్కడ పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైకి అల్లాడుతున్నట్టుగా ద్వితీయోపదేశకాండం పక్షిరాజు తన గూడు 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోగినట్లు యెహోవా వారిని నడిపించాడు. అబ్బా, చూసావా? దేవుడి ప్రజలు చెరసాల నుండి బయటకు వచ్చినప్పుడు పక్షిరాజు వలె వాళ్ళు మోసుకొని వచ్చారు. వాళ్ళు 40 సంవత్సరాలు వంట చేసుకున్నారా, ఉద్యోగం చేసిరా, పనులు చేసినారా? ఆయనే వారిని పోషిస్తూ వారి అక్కలు తీస్తూ నడిపిస్తూ వచ్చినాడు. అయితే ఇది మీకు అర్థం కావడానికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. దీన్ని ఆధారం చేసుకొని చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే, ఇక్కడ ఈ పక్షిరాజు తన పిల్లలకు సేఫ్టీ కొరకు మరి ఎక్కడ ఎత్తైన పర్వతం మీద, పర్వత శిఖరం పైన గూడు కట్టుకుంటుంది. ఎక్కడ? ఉన్నత స్థలంలో, శత్రువు అక్కడ ప్రవేశించకుండా ఉండడానికి, తాను తన పిల్లలకు కూడా కాపాడడానికి ఎక్కడ కట్టుకుంటుంది? ఉన్నత స్థలం శిఖరముల పైన మరి కట్టుకుంటుంది. కట్టిన తర్వాత అది ఎట్లా కడుతుంది చెప్తాను. గూడు మొదటిగా ముళ్ళ తుప్పలు తీసుకొస్తుంది. ఒక పక్షి గూడు కట్టుకోవాలంటే ముళ్ళ తుప్పలు తీసుకొస్తుంది. ముళ్ళ తుప్పలు తీసుకున్న తర్వాత వాటిని మరి ఒక్కొక్కటి తీసుకొస్తుంది. ఒక దినం అయ్యే పని కాదు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని అల్లిన తర్వాత దాని మీద ఏం చేస్తుందంటే, రెండవసారి వెళ్ళి మరి సన్నటి గడ్డి తీసుకొస్తుంది. సన్నటి గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి చూసుకొని దానంతటిని అల్లుతుంది. ఒక మనిషి కూడా అల్లలేదు దాన్ని, వాస్తవంగా చెప్పాలి. అట్లాంటి గూడు కట్టేస్తాయి. ఆ సన్నటి గడ్డితో అలా దాని గూడు చేసి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆ ఎత్తైన పర్వతం మీద ఒకటి, మరి అక్కడ శత్రు ప్రవేశించకుండా ఉండడానికి ఒకటి, తర్వాత అది గూడు కట్టుకునే విధానం చెప్తున్నాను. ఇప్పుడు ముళ్ళ తుప్పులు అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ సన్నటి మరి ఏమంటారు గడ్డితో అలంకరించుకుంటారు. అలంకరించుకున్న తర్వాత అప్పుడు తన రెక్కల పైన ఉన్నటువంటి ఈకలు ఉన్నాయే, ఆ ఈకలను తీసి ఆ గూళ్ళో అమరుస్తుంది. ఆ ఎత్తైన శిఖరంలో ఉండి ఆ గూళ్ళో ఏం చేస్తాయి? ఆ ఈకలన్నింటినీ కూడా వాళ్ళు అమర్చి ఒక స్పంజ్ బెడ్ లాగా చేస్తుంది. ఎట్లా చేస్తుంది? స్పంజ్ బెడ్ లాగా చేసి అప్పుడు ఏం చేస్తుందంటే 2 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టక ముందు ఇవన్నీ తయారు చేసుకొని రెడీ ఉంటుంది. అర్థమైందిగా? 2 గుడ్లు పెడుతుంది. 2 గుడ్లు పెట్టిన తర్వాత కొంత సమయానికి 2 పిల్లలను తీస్తుంది. ఈ పక్షిరాజు 2 పిల్లలను తీసిన తర్వాత
వీళ్ళ పిల్లల్లో ఎవరి పేరు పెడదాం? ఎవరి పేరు ఆ? చెప్పండి. లక్ష్మీబాయి నా పేరు పెట్టుకుంటా ఉంటుంది. ఏమంట? మీరేం అనుకోరు కదా. అయితే చూడండి, ఈ 2 పిల్లలు తీసిన తర్వాత తల్లి యొక్క ప్రణాళిక పిల్లలకి ఏం చెప్పదు. వెళ్ళాలా, తాను పోషించుకోవాలా, తన పిల్లలను కాపాడుకోవాలి, పోషించాలా. ఈ విధంగా చేస్తూ ఉంటే కొద్దిగా రెక్కలు వచ్చే ప్రాణం ఉంటుందిగా, రెక్కలు వచ్చే సమయానికి ఏం చేస్తుందంటే వీటన్నిటిని చెదరగొట్టనివ్వకుండా ఈ 2 పిల్లలతో అంటుంది. ఎవరితోటి? చంద్ర గారు, లక్ష్మయ్య గారితో అంటుంది. ఏమంటారు? మీరు ఇంతవరకు నేను నిన్ను మిమ్మల్ని పోషించాను, నిన్ను పెద్ద చేశాను, ఇంతవరకు మీరే ఇప్పటి నుండి మీరే స్వయముగా కష్టపడి మీ ఆహారం కొరకు మీరే సంపాదించుకోవాలా అని. దానికి ముందు తల్లి పక్షి ఏం చేస్తుందంటే ఒక మంచి ప్రణాళిక కలిగి ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఈ పిల్లలను ఆ ఎత్తైన పర్వత శిఖరంలో కదా, అవి కిందికి చూస్తే ప్రాణమంతా పేర్లంతా తరుక్కుపోతాయి. ఏమంట చూడండి, ఇప్పుడు మన ఆనంద్ గారు ఉన్నారు, సుమన వాసిస్తున్నారు. వాళ్ళ బిల్డింగ్ అంతా ఎన్ని ఫ్లోర్స్ అది? 31 అంతస్తు దగ్గరికి పోయి కిందికి చూడండి. మీరు ఇట్లా చూస్తారా? ఈయనకి వాళ్ళు ఉండే స్థలంకి వెళ్ళి చూడండి, కుదరదు. చూద్దాం. ఏమంట? పేగులు తరుక్కపోతాయి. ఉంటాయా కాదా? అలా సమయంలో తల్లి ఏం చేస్తుందంటే అట్లా నెమ్మదిగా వాటికి చెప్పేసి, ఈ 2 పిల్లలకు చెప్పేసి అట్లా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే ఇంట్లో ఒక్క పక్షి పిల్లని తీసుకుంటుంది. నాతో రండి, నా రెక్కల మీద నేను మోసుకొని వెళ్తాను, మీకేమి కీడు కాకుండా చేస్తాను. మీరు కన్నది నేను చంపడానికా? రానున్న దినాల్లో మిమ్మల్ని మీరు పోషించుకోవాలా, ఇతరులను పోషించగలిగే శక్తి నీకు రావాలా అని ఎన్ని చెప్పాలో అన్ని చెప్తూనే ఉంటుంది. చెప్పిన తర్వాత ఇప్పుడు శత్రుఘ్నాన్ని తీసుకొని పోయింది. ఎవరు? ఈ పక్షి పిల్ల ఏం చేసింది? తీసుకొని నా రెక్కల మీద మోసుకొని ఆ రెక్కలను ఏం చేస్తుంది? గట్టిగా పట్టుకొని ఎత్తైన శిఖరంలో ఎయిర్ప్లేన్ తిరిగినట్టుగా అంత తిప్పుకుంటూ వచ్చేస్తుంది. తిప్పుకున్న తర్వాత ఏమనకుండా మళ్ళీ చక్కగా గూట్లోకి ఇచ్చిపెట్టిన తర్వాత అప్పుడు మా లక్ష్మణ్ అన్న ఉన్నాడుగా, అన్న దగ్గరికి వచ్చి, అన్న నీవు కూడా రావాలి. ఎంత బాగుంది తెలుసా, ఎంత ప్లేన్ మీద నడిచినట్టుగా ఉంది, చాలా బాగుంది. ఆ సంతోషం నేను చెప్పలేను, కనుక నీవు రావాలంటే. ఇక లక్ష్మణ్ ఏం చేస్తున్నాడు? నేను రాను, అబ్బో నేను వస్తా, ఇంట్లో నేను వస్తా, కానీ నేను మాత్రం రాను అని చెప్పుకుంటా ఉంటే అప్పుడు ఏం చేసిందంటే, అప్పుడు తల్లి ఏం చేసిందంటే చెప్పనా, వీటికి ముందుగా ఇవి బయటికి రావాలంటే వీళ్ళకు పరీక్షలు, పరిశోధనలు, శ్రమలు, బాధలు అన్నీ వీటికి తెలిసి ఉండాలి పిల్లలకు. అర్థమైందే? ఈ శ్రమలు తెలిసి ఉంటేనే వారు తెలుసుకోగలుగుతారని ఏం చేసిందంటే తల్లి ప్రణాళిక ఏం చేశారు? ఆ గూడును రేపేస్తుంది. ఏం చేస్తుంది? ఆ గూడులో ఉన్నటువంటి ఆ మెత్తటి గడ్డిని, ఆ ఈకలను తీసేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతుంది. తన భోజనానికి, తన పిల్లలకు తిండి కొరకు వెళ్ళాలిగా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ గూడులో ఉన్నారు కదా, గూట్లో ఇంతకుముందు స్పంజ్ బెడ్లా ఉన్నది, అది చెదరగొట్టేసింది. ఆ ఈకలు తీసేసింది, చమ్మడి గడ్డి తీసేసింది. మిగిలిన ముళ్ళ తుప్పలు. ఈ ముళ్ళ తుప్పల్లో మరి లేత బాడీ ఈ పక్షిలో అది లేత బాడీ అయితే ఆ ముళ్ళ మీద నిలుస్తాయా? అమ్మో, ఆ ముళ్ళ మీద నిలవక అవి పడే కష్టాలు, పరీక్షలు ఎట్లున్నాయంటే ఇంకా ప్రాణంతో ఉండలేవిగా, మేము చనిపోతాము, ఇక అందుకే కన్నది ఇక్కడ పెట్టింది అన్నట్టుగా ప్రవర్తిస్తాం. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళా పిల్లల దగ్గరికి వస్తుంది. పిల్లల దగ్గరికి వస్తే ఈ 2 పిల్లలు
ఇక ఏం కాంప్లైంట్, అమ్మమ్మమ్మ మమ్మల్ని చంపడానికి చేసినారు, మమ్మల్ని తిక్కని ఎందుకు అన్నావు, మాకు నీకు శాత కాకపోతే కలకపోవడం మేలు, ఇట్లా అట్లని వాటి భాషలో అవి చెప్పుకుంటాయి, తల్లితో కొట్లాడతాయి. కొట్లాడిన తర్వాత అబ్బో నేనైతే గూట్లో ఉండలేను తల్లి, నేను ఉండలేను, నేను మా మెమ్మడి వెళ్ళిపోతా అని ఒకదాన్ని అంటే ఆ మమ్మీ నెమ్మడి తీసుకుపెట్టి చాలా బాగుంది అనుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది తల్లి ప్రణాళిక ఏంటంటే పిల్లలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పోషించుకోగలిగే శక్తి వారికి కావాలంటే తల్లి వారి ట్రైనింగ్ ఇవ్వాలి. మరి ఎట్లా, ఇప్పుడు చూడండి డాక్టర్ కావాలంటే అవుట్ సర్జరీ చేయాలి, అవునా? ఐటీఐ చేసిన వాళ్ళకు ఏం చేయాలి, ఏం వారికి పనులే మర్చిపోతున్నారు, విన్నారా? అప్రెంటిషిప్ అని అది చేస్తుంటారు కదా. అట్లా ఈ పక్షి ఏం చేసిందంటే మొదటిసారి మోసుకొని వెళ్ళిపోయింది చూసావా, శ్రద్ధగాన్ని మోసుకొని పోయింది చూసిందిగా. శ్రద్ధగాన్ని మోసుకొని పోయిన తర్వాత మళ్ళీ నేను వస్తాను సంతోషంగా వెళ్ళిపోయి మోసుకున్న తర్వాత ఆ ఎత్తైన శిఖరం పోయిన బాగా ఇట్లా తిరుగుతూ ఏం చేస్తుందంటే ఒక్కసారి డై కొట్టేస్తుంది. ఒక్కసారి డై కొట్టే వరకు పిల్ల తల్లిని వేరుబాటు అయిపోతుంది, తల్లికి పిల్లకు సంబంధము లేకుండా అయిపోయి అప్పుడే వేస్తున్నటువంటి రెక్కలు ఉంటాయి కదా, అప్పుడే వస్తున్న రెక్కలు ఇట్లా కొట్టుకుంటూ కిందికి వస్తే పైకి పోతుంది. అది తల్లి లేకపోనికి అంత బలమైన రెక్కలు కావు. అయితే అప్పుడు ఏం చేసిందంటే అప్పుడు మళ్ళీ కిందికి వచ్చేసి దాన్ని పడనీయకుండా మళ్ళీ రెక్కల మీద తీసుకుంటుంది. రెక్కల మీద తీసుకొని అమ్మా చంపేసిన నన్ను చంపడానికి తీసుకొచ్చినావు ఇక్కడికి, ఈ గుడికి ఏమంట అక్కడ ఎక్కడ షాపు నగర్ పోతుంటే ఊరికే ఇక్కడ తీసుకొచ్చినావు అన్నట్టుగా ఏం చేస్తారంటే కాంప్లీట్ ఏం చేస్తే ఇక ఎంత రెండో పక్షి ఉందిగా, ఆ రెండో పక్షి ఎంత రమ్మన్నా కూడా నేను రాను. ఈ కింది భాగంలో అవంతా మీకు చెప్తాను, విన్నారా? కనుక ఇప్పటికే సమయం అయిపోయింది కనుక చాలా టైం అయింది. ఆ స్టోరీ చెప్పకముందు ఇవన్నీ ఉన్నాయి, మీకు చదువు చెప్తే లేట్ అవుతుందని అటు చెప్పుకుంటూ వచ్చాను. అర్థమైందిగా ఎందుకు చెప్పినా ఈ స్టోరీ చెప్పండి. సహనముతో భరించడం, అవునా? సహనముతో భరించడం. తల్లే కాదు, తల్లి పిల్లలు కూడా సహనంతో భరించాలి. శ్రమలు, నిందలు, అవమానం. అపోస్తులు, పౌలులు, శిష్యులు వారు హతసాక్షులు అయిపోయారు. ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎంత కోయబడ్డారు. మనమైతే ఒక మాట అంటే మనం ఎట్లా క్రైస్తవులమో ఎట్లా విశ్వాసమో ఎట్లా మరి తెలియదు మనకు. ప్రభువు ఎప్పుడైతే ప్రభువును ధరించామో ప్రభు రూపం మనలోకి రావాలి. ప్రభు మన కొరకు ఏ పాపం లేకపోయినప్పటికీ శ్రమను, నిందను, అవమానం భరించినా లేదా? మేలు చేస్తేనే శ్రమలు రాకూడదు, కీడు చేస్తే శ్రమలు రావాలన్నా? ప్రభు ఏ పాపం లేని వాడైనప్పటికీ ఇతరులను రక్షించడానికి, ప్రపంచంలో నరజాతిని రక్షించడానికి ఆ ప్రభు భూలోకంలో జన్మించాడు. నేను ఆ పాపంలో భరించాడు, శిలువపై రక్తమంతా ఖర్చాడు, మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. నమ్ముట ద్వారా గొప్ప రక్షణ మన పేరు ఆయన జీవగ్రంథంలో రాసుకుంటాడు. అయితే ఆ వచ్చిన తర్వాత పూర్ణమైన మనసుతో, పూర్ణ సంతోషంతో ఆయన ప్రేమిస్తున్నామా లేదా అని ఒకసారి పరీక్షించుకున్నాడు. ప్రభు పరీక్షిస్తున్నాడు మనలా, ఏ మనుషులు కాదు, ఇతరులను వాడుకుంటాడు అంతేగాని ప్రభు మనం పరీక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. విన్నారా? చదివింది కదా ఇప్పుడు. కనుక మనం ఆయనను పూర్ణమైన మనసుతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నామా లేదా అనే సంగతిని ఒక్కసారి మనం పరీక్షించుకున్నాలా, లేకపోతే సెట్ చేసుకోవాలి. ప్రభా, నేను పాపంలో ఉన్న నన్ను, నిత్యశిక్ష పాస్తున్నటువంటి నన్ను కృపచేత మీరు వెలికి రక్షించారు, నా కొరకే రక్తమంతా కార్చావు, మీరు కాచిన పరిశుద్ధ రక్తంలో నన్ను కుమారునిగా, కుమార్తెగా చేసుకున్నావు అని ప్రభువును ఎంత సూచించిన మా నోరు చాలు. కనుక ఇంకా ఎవరైనా సరే ప్రతికూల పరిస్థితులు కానీ, శ్రమలు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఇంకా ఏ రకమైన శ్రమ అయినా సరే వాటిని ప్రభు మన పరీక్షిస్తున్నాడని తెలుసుకొని విశ్వాసమును కాపాడుకొని ఏం చేయాలి? ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి మనం సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుంటాము. ఇంకా ఎవరైనా సరే మీరు మారుమనసు పొందినట్లయితే
పాప క్షమాపణ పొందినట్లయితే, విశ్వాసులైతే మీరు ఆ ప్రభు కొరకు సహించగలుగుతున్నారా? ఏ రకంగా ఉంటున్నావు? పరీక్షించుకొని సరి చేసుకొని యోగముగా వాళ్ళలో పాల్పొందుతాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామన మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభా, మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావములన్నిటిని బట్టి వందనాలు. మానవ దుబాట విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం లోతుగా జరిగించు. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమైన ముక్కు నడిపించు. ప్రభా, మీరు పరీక్షించి పరిశోధించే దేవుడు. మామూలను మా తండ్రి యోగు లాంటి వారు కూడా ప్రభా సాతాన్ని నిందించక యెహోవాను పరిశోధించినాడని చెప్పినట్టుగా మేము ఆ విధంగా మా జీవితయాత్రను కొనసాగించుకోవడానికి కృపనివ్వండి. ప్రతికూల పరిస్థితుల్లో నేను నిందించి అవమానపరిచి మీకు ప్రతికూలంగా ప్రవర్తించకున్నట్లుగా సహాయం చేయండి. సాతానికి లయపరిచి ప్రియుమా నేర్చుకో, కృపాహస్తాలకు అప్పగించుకోండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమైన నడిపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి.